ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుండి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుండి తేరుకోకముందే గులాబీ పార్టీ పరువు కాస్త తీసేశాడు రఘునందన్ రావు. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ఎంపీలతో విజయం సాధించి కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికీ సర్వేలన్నీ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో తెరాస పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో కేసీఆర్ పేగుబంధం తెగిపోయిందన్నారు. దానికి ఫలితమే మొన్నటి తీర్పని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై ఉత్తమాటలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు రఘునందన్ రావు సూచించారు. 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ గతం కన్నా మెజార్టీ స్థానాలు గెలుస్తామని, డబుల్ డిజిట్ సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రభంజనంతో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకుల హడావిడి అంతా వార్తల్లో కనిపించేందుకేనని రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ అగ్రనేతలు కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని హితవు పలికారు. ఇంతకాలం సంపాదించింది ఎక్కడ దాచుకోవాలి, ఎంపీ టికెట్లు ఎలా అమ్ముకోవాలని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో డబ్బున్న వారికి టికెట్లు అమ్ముకుంటారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్, కవిత ఎంపీలుగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేస్తే ఆ రెండు పార్టీల్లో దేనికి వేసినా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు రఘునందన్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయంతో జీరోగా నిలవబోతోంది. కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం రెడీగా ఉందని రఘునందన్ రావు వెల్లడించారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుమి మోగించడంతో బీఆర్ఎస్ బీజేపీ బొక్కాబోర్లా పడ్డ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.